బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత అరెస్టుకు నిరసన తెలిపారు. ములుగు జిల్లా బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు కాకులమారి లక్ష్మీ నరసింహారావు. పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో బీజేపీ కాంగ్రెస్ ప్రభుత్వాల చీకటి ఒప్పందంలో భాగమే కవిత అరెస్ట్ అంటున్న కాకులమారి లక్ష్మీ నరసింహారావుతో మా ప్రతినిధి చంద్రశేఖర్ ఫేస్ టు ఫేస్. కవిత నిన్న ఈడీ అరెస్ట్ చేసిన నేపథ్యంలో ఇటు బీఆర్ఎస్ నాయకత్వం మొత్తం కూడా ఈరోజు నిరసనలకు పిలిపివ్వడం జరిగింది. అందులో భాగంగా ములుగు జిల్లా వ్యాప్తంగా కూడా బీఆర్ఎస్ నాయకత్వం మొత్తం కూడా ఇటు నిరసనలు చేస్తూ ఇది బీజేపీ పార్టీ కుట్ర కోణంతో కవితను అరెస్ట్ చేసిందని చెప్తున్నారు. మనతో బీఆర్ఎస్ పార్టీ ములుగు జిల్లా అధ్యక్షులు కాకులమారి లక్ష్మీ నరసింహారావు గారు ఉన్నారు. తనతో మాట్లాడదాం. సార్ చెప్పండి సార్, నిన్న కల్వకుంట్ల కవితని ఈడీ అరెస్ట్ చేసిన విషయంలో బీఆర్ఎస్ పార్టీగా మీరు ఏ విధంగా చూస్తున్నారు ఆ అరెస్ట్ విషయంలో? నిన్న ఎమ్మెల్సీ కవితక్క గారిని అరెస్ట్ చేయడం అనేది చాలా దురదృష్టకరం. రాజకీయంగా బీఆర్ఎస్ పార్టీ శ్రేణులని మానసికంగా దెబ్బతీసి రాజకీయంగా లబ్ధి పొందాలనే కుట్రతోటి భారతీయ జనతా పార్టీ ఈ పనికి పూనుకున్నది. రేపు అంటే ఈరోజు ఎలక్షన్ నోటిఫికేషన్ రావడము, అలాగే శుక్రవారం, శనివారం, ఆదివారం సెలవులు ఉంటాయి అని తెలిసి ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని తనని మానసికంగా ఇబ్బంది పెట్టాలి, కేసీఆర్ గారిని బాధ పెట్టాలి అనే ఏకైక ఉద్దేశంతో బీజేపీ అలాగే కాంగ్రెస్ పార్టీ వీళ్ళిద్దరూ కలిసి చీకటి ఒప్పందం ఇక్కడ బీఆర్ఎస్ పార్టీని రాజకీయంగా టోటల్గా భూస్థాపితం చేయాలనే ఒక కుట్రతోటి ఈ రాజకీయంగా ఈ అరెస్ట్ జరిగిందని చెప్పి నేను నమ్ముతున్నాను. అలాగే ములుగు జిల్లా బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు కూడా దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నారు. దీన్ని మీరు చూస్తే బీజేపీ పార్టీ ఏదన్నా ఉంటే ప్రజాక్షేత్రంలో తేల్చుకోవాలి. ఎన్నో ఉద్యమాలు చేసిన కవితక్క గారు తెలంగాణ స్థాపన కోసం ఎన్ని రోజులు తను ప్రజల్లో ఉండి ప్రజల మన్ననలు పొంది ఒకసారి ఎంపీగా కూడా తను గెలవడం జరిగింది. ప్రజల కోసం ఎన్నో పోరాటాలు చేసింది. తనకు ప్రజల్లో ఉన్న కనెక్ట్ ఏదైతే ఉందో అది దెబ్బతీయాలి, ఈ ఎన్నికల్లో తనని ప్రచారంలో తిరగకుండా చేయాలి అనే కుట్రతోటి ఇది చేయడం జరిగింది. ఎంతో మందికి నోటీసులు ఇచ్చిండ్రు ఈడీ. ఇప్పటి వరకు మన లిస్టు చూస్తే కొన్ని వందల మందికి నోటీసులు ఇచ్చిండ్రు. అయినా కానీ వాళ్ళందరినీ అరెస్ట్ చేయలే కదా. ఇది ఓన్లీ కేసీఆర్ గారి బిడ్డ. కేసీఆర్ గారిని మానసికంగా ఇబ్బంది పెట్టాలి, తెలంగాణలో బీఆర్ఎస్ శ్రేణులని మానసికంగా దెబ్బ తీయాలనే కుట్ర తోటి మాత్రమే ఇది జరిగిందని చెప్పి మీ అందరికీ తెలియజేస్తున్నాం. సార్, ఇప్పుడు ఈ నిరసనల ద్వారా మీరు ప్రజలకు వెళ్ళాలని చూస్తున్నారు. ప్రజలకి నిరసన ద్వారా కానీ ప్రజలకు కానీ ఇటు పార్టీలకు కానీ మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు? మేము తెలంగాణ ప్రజలకు అలాగే ఇప్పుడు ములుగు జిల్లా ప్రజలను నేను కోరుకునేది ఏంటంటే, మాకు ఏదైతే తెలంగాణ తెచ్చిన కేసీఆర్ గారు ఉన్నారో వారికి అలాగే బీఆర్ఎస్ పార్టీకి ములుగు జిల్లా ప్రజలు అండగా ఉండాలి ఈ సమయంలో అని చెప్పి నేను కోరుతున్నాను. ఎందుకంటే ఇలాగే మనము ఏదైతే రాజకీయంగా జరిగే ఈ కుట్రలకు ములుగు జిల్లా ప్రజలు మద్దతు ఇవ్వద్దని చెప్పి, అలాగే ఒక మహిళ తెలంగాణ జాగృతి అని కూడా స్థాపించిన ఒక మహిళ, ప్రజల్లో చైతన్యం తీసుకొచ్చిన ఒక మహిళని ఈ విధంగా వాళ్ళు అరెస్ట్ చేయటాన్ని ప్రజలు కూడా ఖండించాలి. ప్రజలు కూడా ఇప్పుడు జరగబోయే ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీకి మద్దతు పలికి పెద్ద ఎత్తున ఓట్లు వేసి గెలిపేయాలని చెప్పి నేను కోరుతున్నాను. ఇది ముఖ్యంగా నిన్న అరెస్టును మాత్రం ఏదైతే ఈడీ అరెస్ట్ చేసిందో దాన్ని మాత్రం బీఆర్ఎస్ పార్టీ మాత్రం కక్ష సాధింపు చర్యలుగా చూస్తుంది. ఆ కుట్రకోణం దాగి ఉంది. ఇది అసెంబ్లీ ఎన్నికల టైంలో కూడా ఇలానే చేయడం జరిగింది. ఇప్పుడు మన లోక్సభ ఎన్నికలు సమీపిస్తున్న వేళ బీఆర్ఎస్ పార్టీని ప్రజల నుంచి దూరం చేయాలని చెప్పేసి ఈ కాంగ్రెస్ బీజేపీ చీకటి ఒప్పందంతోనే ఈ అక్రమ అరెస్ట్ అని చెప్పేసి దీన్ని ప్రజల్లోకి బలంగా తీసుకెళ్ళి ఇటు బీజేపీకి కాంగ్రెస్ పార్టీకి ప్రజలు బుద్ధి చెప్పే విధంగా ప్రజలకు మేము ప్రజల్లోకి తీసుకుపోవడం జరుగుతుందని చెప్తున్నారు.